ఎస్ తెలుసు, తమ్మునేలు చూసి చాలా మంది ట్రిగ్గర్ అయి ఉంటారు. బట్ మాట్లాడుకుందాం, మెయిన్ గా తెలుగు సినిమా గురించి మాట్లాడుకుందాం. ఈ లిస్ట్ తీయడానికి అసలు సినిమాలు ఏమేమి రిలీజ్ అయ్యి జస్ట్ ఒకసారి రివైజ్ చేసి చూస్తుంటే అరే ఒక్కదాని మించినది ఒకటి పెద్ద కళాఖండాలు బయటపడుతున్నాయి. ఈ ఇయర్ తెలుగు సినిమా నన్ను ఏ విధంగా ఆలోచింపజేసిందంటే, ఒక బాలేని మూవీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి వర్స్ట్, బ్యాడ్, అగ్లీ, పెథటిక్ ఇలాంటి పదాలు కాకుండా ఇంతకన్నా ఇంకా ఈ టెరిబుల్ ఎక్స్పీరియన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం పదాలు ఉన్నాయరా అని ఆలోచించాల్సి వచ్చింది. ఈ వీడియో లాస్ట్ లో నేను ఇప్పుడు చెప్పబోయే వర్స్ట్ మూవీస్ లిస్ట్ లో బెస్ట్ మూవీ ఇన్ వర్స్ట్ ఏంటో కూడా చెప్తాను. అట్లీస్ట్ లాస్ట్ ఇయర్ ఒక రే ఆఫ్ హోప్ కనబడింది. మూవీస్ లైక్ గామి, 35, కమిటీ కుర్రోళ్ళు అండ్ మెయిన్ లక్కీ భాస్కర్ ఇలాంటి మూవీస్ తో. ఈ ఇయర్ మాత్రం ఉన్నాయి కాదనట్లేదు, బట్ ఓకే వాటి గురించి కూడా ఇంకో వీడియో చేస్తాను. బట్ నాకు పర్సనల్ గా అయితే పెథటిక్ ఇయర్ అండ్ గేమ్ చేంజర్ తో స్టార్ట్ చేయాలంటే శంకర్ గారికి క్రియేటివ్ మెనోపాజ్ వచ్చిందేమో డౌట్. ఈయననే కాదు, ఈయన ఏజ్ గ్రూప్ లో ఉన్న చాలా మంది డైరెక్టర్స్ కి శంకరే నేను శంకర్ లాంటి సినిమా తీస్తానని ప్రయత్నించారు అండ్ ప్రయత్నించి భయంకరంగా ఫెయిల్ అయ్యారు. అండ్ నెక్స్ట్ సంక్రాంతికి వస్తున్నాం. ఓకే ఈ సినిమా గుర్తుంచుకోండి, లాస్ట్ లో మాట్లాడుకుందాం దీని గురించి. అండ్ నెక్స్ట్ మూవీ ఏంటంటే తండేల్. ఈ సినిమా ఎవరు తీసినట్టు అనిపిస్తుంది అంటే, మనకి యూట్యూబ్ లో బాగా సుపరిచితమైన ఆర్యన్ అజయ్ ఒక యూనివర్సిటీ నుండి పాస్ అయిన స్టూడెంట్ సినిమా తీసినట్టు ఉంటది ఈ తండేల్ సినిమా. అండ్ ఈ సినిమాకి 100 కోట్లు. అరే ఇంతకన్నా వరుస సినిమాలు ఉన్నాయి కదా, ఏరో వాటి గురించి మాట్లాడలేదని అనకు. ఎందుకంటే ఆ మూవీస్ గురించి డిస్కస్ చేసే అర్హత కూడా ఆ మూవీస్కి లేవు. మూవీస్ లైక్ లైలా అండ్ జటాధర. అండ్ నెక్స్ట్ మూవీ ఏంటంటే మ్యాడ్ స్క్వేర్. నాకు మ్యాడ్ సినిమా వర్క్ అవ్వలేదు, ఈ సినిమా అస్సలు వర్క్ అవ్వలేదు. అరే జస్ట్ ఇది సరదాగా చూడాల్సిన సినిమా, టైం పాస్ సినిమా. సినిమాలో కథలు ఏం చూడొద్దంటావు, ఓకే దానికి నేను ఒప్పుకుంటాను కాదనట్లా. కానీ నువ్వు ఆ సెంటెన్స్ ని వాడుకొని తెలివిగా జనాలకు అమ్మేశారు ఈ సినిమా. లాఫింగ్ గ్యాస్ ఇచ్చినా గానీ ఈ సినిమా చూసి నవ్వుతావా లేదా అనేది డౌట్. ఈ మూవీలో జోక్స్ కన్నా కూడా మూవీ మ్యాటర్స్ బ్రో ఇచ్చే రివ్యూస్ లో ఇంకా చాలా హ్యూమర్ ఉంటది. ఓకే నెక్స్ట్ మూవీ ఏంటంటే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. ఈ సినిమా గురించి చెప్పేది ఏం లేదు, ఇది ఒక సుడిగాడు లాంటి ఒక స్పూఫ్ సినిమా. కాకపోతే సుడిగాడు సినిమాలో ఏంటంటే అది స్పూఫ్ సినిమా అని ఫస్టే చెప్పేశారు, ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి టీం చెప్పలేదు, అంతే తేడా. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సినిమా కన్నప్ప. షార్ట్ ఇన్ ఐమాక్స్ లాగా షార్ట్ ఇన్ గల్ఫ్ కోర్ట్ అని పెట్టాల్సింది. కానీ ఈ సినిమా వల్ల జరిగిన మంచి పని ఏంటంటే 2 సాంగ్స్ బాగున్నాయి. ఓకే ఈ సినిమా గురించి ఎక్కువ మాట్లాడను, మళ్ళీ స్ట్రైక్ చేస్తాడేమో. ఓకే నెక్స్ట్ ఇంకో మేల్ మెనోపాస్ తో బాధపడుతున్న, క్రియేటివ్ మెనోపాస్ తో బాధపడుతున్న డైరెక్టర్ తీసిన సినిమా ఘాటి. సినిమా పేరు చెప్తుంటే నాకు హెడ్ఏక్ స్టార్ట్ అయింది ఎందుకో. బట్ తీవ్రంగా అన్యాయం జరిగింది మాత్రం అనుష్క గారికి. డెడికేషన్ కి హ్యాట్స్ ఆఫ్ ఆవిడకి ఈ సినిమాతో. క్రిష్ గారు ఆలోచించండి. అండ్ నెక్స్ట్ సినిమా అఖండ 2. ఇది వర్స్ట్ సినిమా కాదండి, హిల్లేరియస్ ఫన్నీ మూవీ అనొచ్చు, అండ్ ఇరిటేటింగ్ మూవీ అని కూడా అనొచ్చు, కన్ఫ్యూజ్డ్ మూవీ అని కూడా అనొచ్చు. అసలు ఈ సినిమా చూసి తలగొట్టుకోవాలో అర్థం కాదు, నవ్వుకోవాలో అర్థం కాదు, ఏడవాలో అర్థం కాదు, సినిమా హాల్ నుంచి వెళ్ళిపోవాలో అర్థం కాదు, అరే బాలయ్య బోయపాటి సినిమా అంటే ఇదే అని యాక్సెప్ట్ చేయాలో అర్థం కాదు. క్రిస్టోఫర్ నోలన్ మూవీ కన్నా కూడా నన్ను చాలా కన్ఫ్యూజ్ చేసిన మూవీ అఖండ 2. ఓకే కొన్ని హానరబుల్ మెన్షన్స్ చూద్దాం. ఓకే ఫస్ట్ హానరబుల్ మెన్షన్ ఏంటంటే 2 మూవీస్. రాబిన్ హుడ్ తమ్ముడు, అది ఎవరంటే నితిన్, మనందరికి మోస్ట్ ఇన్స్పైరింగ్ ఫిగర్. నెక్స్ట్ మూవీ మాస్ జాతర, ఇదేమో రాతరా, జాక్ యాక్ వార్ 2. ఈ సినిమా గురించి ఆలోచిస్తేనే లైక్ ఏంటంటే ఎన్టీఆర్ అనే ఒక ఫినామినన్ ని లిటరల్లీ ఎన్టీఆర్ ని మాక్ చేశారు ఈ సినిమాతో. కూలీ వర్స్ట్ అటే కాదు, బట్ మోస్ట్ డిసప్పాయింటింగ్ మూవీ ఆఫ్ ది ఇయర్. సయారా ఇక చాలరా బాబు, సినిమా చూసినంతసేపు అదే నా ఫీలింగ్. అండ్ నెక్స్ట్ ఫైనల్ మూవీ ఏంటంటే హరిహర. సారీ ఇది అసలు మూవీయే కాదు కదా. ఓకే ఫైనల్లీ బెస్ట్ ఇన్ వర్స్ట్ మూవీ చెప్పాలంటే చెప్పడానికి నాకే చాలా కష్టంగా ఉంది, బట్ తప్పదు, సంక్రాంతికి వస్తున్నాం. ఈ ఇయర్ తెలుగు సినిమాలు ఎలాంటి దారుణాలు జరిగినాయి అంటే, అరే ఈ సినిమాలన్నీ చూశాక సంక్రాంతికి వస్తున్నాం బెస్ట్ కదరా వీటికన్నా అనిపించేలా చేసాయి. ఇలానే ఉంటే చాలా కష్టం. చాలా మంది ఆడియన్స్ మెయిన్లీ యంగ్స్టర్స్ అండ్ అడల్ట్స్ తెలుగు సినిమా నుంచి దూరం వెళ్ళిపోతున్నారు ఆల్రెడీ. పక్కా అసలు తెలుగు సినిమా చూడడం అంటేనే మానేస్తారు. హాలీవుడ్ లో ఎన్నో ఫ్రాంచైజెస్ ఉన్నాయి, యానిమే ఉంది, కొరియన్ షోస్, వెబ్ షోస్, ఇన్ని పెట్టుకొని నేనెందుకు తెలుగు సినిమా చూడాలి ఇలాంటి కంటెంట్తో.